హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ముందుగా జై శ్రీరామ్. ఈరోజు నేను చెప్పేది, దేవుని ముందు అసలు మనం కొబ్బరికాయ ఎందుకు కొడతామండి. మనం దేవతలను పూజించే సమయంలో కానీ, యజ్ఞాలు, హోమాలు, శుభకార్యాలు జరిగే సమయంలో కానీ మనం కొబ్బరికాయ తప్పనిసరిగా కొడతాం. దాని వెనుకున్న కారణం, కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎందుకంటే సర్వం ఇచ్చేది ఆ భగవంతుడే. ఆ భగవంతుడి ముందే మనం మన అహంకారాన్ని చూపించకూడదు. ఎప్పుడైతే మనం కొబ్బరికాయను ఆ స్వామి ముందు కొడతామో మనం అహంకారాన్ని వదిలేసినట్టు. లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా ఆ స్వామి ముందు పరచటం. నిర్మలమైన కొబ్బరి నీళ్ళులా మన జీవితాలని మంచిగా ఉంచమని అర్థం. అయినా కూడా సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయ మాత్రమే. అయినా కూడా ఆ కొబ్బరికాయలో నీరు కూడా ఎంత స్వచ్ఛంగా, ఎంత తీయగా ఉంటాయి అసలు. ఇప్పుడు మనం వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూసుకుందాం. ఫస్ట్ బాండీలో ఆయిల్ వేసి రెండు పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకొని అది బాగా వేగిన తర్వాత దాంట్లోని పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసుకొని బాగా కలుపుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక చిన్న మెంతం కూర కట్ట వేసుకోవాలి. ఆ మెంతం కూర కట్ట కూడా కాస్త ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే మనం కట్ చేసుకున్న వంకాయలన్నీ వేసుకోవాలి. వంకాయ కాస్త వేగిన తర్వాత దాంట్లోనే మనకు తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. ఉప్పు, కారం వేసుకొని అది బాగా కలుపుకొని కాస్త కారం దానికి పట్టిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉప్పు, కారం దానికి మంచిగా వంకాయలకు పట్టే వరకు ఉంచాలి. వంకాయ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.